మరి ఇక్కడ వినిపిస్తుంది కదా, ఏం చెప్తారు? అండి మాట్లాడే వ్యక్తులు కనీసం అర్థం చేయవాళ్ళకు వాళ్ళందరూ కూడా విద్యులు ఉద్యమాలలో ఉన్నారు. వాళ్ళకి తెలిసి కూడా ఇవాళ కావాలని వాళ్ళకు పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ పరంగా మాట్లాడేటట్లండి. ఇవాళ కనీసం కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది, ఏం చేయలేదండి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 1931 తర్వాత సైంటిఫిక్ క్యాస్ట్ సెన్సస్ చేశాం. ఇవాళ ఇదే బీజేపీ ఏమన్నది, నరేంద్ర మోడీ విడిపోతే పడిపోతామన్నారు, క్యాస్ట్ సెన్సస్ చేయొద్దన్నారు. కానీ మరి ఇవాళ నరేంద్ర మోడీ మెడకు వచ్చి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ రేపు జరగబోయే జనగణనలో కులగణన కూడా చేస్తామని ఒప్పించినాం కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒప్పించింది కదా. మేము ఇవాళ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లును ఎవరు ఆమోదించాలండి? గవర్నర్ ఆమోదించాలి. మరి గవర్నర్ రాష్ట్రపతి ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మనకు తెలియదా? ఇవాళ ఎందుకు మీరు చేయరు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజుల్లో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిరు. మరి బీసీ రిజర్వేషన్ వచ్చే మీరు పార్లమెంట్ లో ఎందుకు బిల్లు పాస్ చేయరు? ఏం మాట్లాడతారండి? మాట్లాడితే హామీ మీరు ఇచ్చినండి, హామీ మేము ఇచ్చినవా మీరు ఇచ్చినా కదండి. అది తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎట్లండి? అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందండి. నేను పొలిటికల్ సైడ్ నుంచి ఫ్యాకల్టీ నేను చెప్తా. పార్లమెంట్ లో కొన్ని బిల్లులు పాస్ చేస్తుంది, అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసి బిల్లు పాస్ చేస్తుంది. కొన్ని అసెంబ్లీలు పాస్ చేసిన బిల్లులు పార్లమెంట్ లో యాక్సెప్ట్ చేయాలి. ఇది 9th షెడ్యూల్ లో పెట్టాలి. మరి మీకు ఆ సోయి లేదా? బీజేపీ నాయకులు ఎందుకు పెట్టరు మీ పార్లమెంట్ లో? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఏమి అడ్డు కావు. అంటే బీసీ రిజర్వేషన్ వచ్చే వరకే మీకు ఇవన్నీ అడ్డు వస్తాయా? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా బీసీల మీద పేరుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాదిరిగా బీసీపీ రిజర్వేషన్ కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్ లో పెట్టండి. ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి. మాకు కావాల్సింది బీసీలకు మేలు జరగాలని మీరు చేస్తే ఇవాళ మేము మన అందరం ఎవరిని ప్రశ్నించాలండి? మేము రాజకీయంతో ఎంత చేయాలో అంత చేసినాం. బీజేపీ ఓకే, ఒక నిమిషం. లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి లింగం యాదవ్ గారు ఒక్కసారి నేను చెప్తున్నా, మీరు 42% ఏదైతే బిల్లు పంపినారో ఏ శాస్త్రీయత ప్రకారం డెడికేటెడ్ సర్వే ప్రకారం చేసినామని అంటున్నారు మీరు.